ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అమ్మో నకిలీ బొమ్మ డీఫేక్ వీడియోల గురించి ఒక అంశం తెలుసుకుందాం. 2023లో హీరోయిన్ రష్మిక మందన్న ఒక లిఫ్ట్లో ఎక్కుతున్న వీడియో వైరల్ అయ్యింది. చాలామంది ఆ వీడియోలో కనిపిస్తున్నది నిజంగా రష్మికయేనని నమ్మారు. తీరా చూస్తే అది డీఫేక్ వీడియో. దాన్ని ఏఐతో తయారు చేశారని తేలింది. మన దేశంలో ఒక సెలబ్రిటీ డీఫేక్ వీడియో అంతలా వైరల్ అవ్వడం అదే తొలిసారి. ఆ తరువాత ఎంతోమంది సెలబ్రిటీల వీడియోలు అలా వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మామూలు అమ్మాయిలు పోస్ట్ చేసే ఫోటోలను తీసుకుని వాటి సాయంతో అశ్లీల డీఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. నీ ముగ్గురు అక్కా చెల్లెళ్ళ అభ్యంతరకర ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే డబ్బు చెల్లించు అంటూ సైబర్ నేరగాళ్ల హెచ్చరికలకు భయపడి హర్యానా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్లోని IIITలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి ఏఐ సాయంతో తన క్లాస్మేట్లలో ఏకంగా 36 మంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలను రూపొందించి పోలీసులకు దొరికిపోయాడు. అతడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డివైస్లను తనిఖీ చేసిన పోలీసులు అలాంటి ఫోటోలు, వీడియోలు 1000కి పైగా ఉండడం చూసి నివ్వెరపోయారు. వ్యక్తిగత వీడియోల సంగతి పక్కన పెడితే రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఫేక్ వీడియోలు ఇటీవల కాలంలో ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ను ప్రమోట్ చేస్తున్నట్లుగా రూపొందించిన ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. జనరేటివ్ ఏఐ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని ఈ దశలోనే ఈ స్థాయిలో ఫేక్ చిత్రాలు, వీడియోలు బయటకు వస్తున్నాయంటే కృత్రిమ మీద అభివృద్ధి మరింత ప్రమాదకరంగా తయారవుతుందోనన్న ఆందోళన పెరుగుతోంది. ఇప్పుడు రూపొందిస్తున్న ఏఐ వీడియోలను జాగ్రత్తగా పరిశీలిస్తే అవి కృత్రిమ మీద సాయంతో రూపొందించినవని తెలిసిపోతుంది. అసహజ నీడలు, కదలికలు అవి ఫేక్ వీడియోలనే విషయాన్ని ఇట్టే పట్టించేస్తాయి. కానీ ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ అలాంటి అసహజ కదలికలు, నీడలు లేకుండా వీడియోలు తయారు చేసే ప్రమాదం ఉంది. గూగుల్ సంస్థ తాను అభివృద్ధి చేస్తున్న వియో అనే ఏఐ వీడియో మోడల్ వివరాలను 2024 డిసెంబర్లో ప్రపంచానికి తెలియజేసింది. దాని సాయంతో రూపొందించే చిత్రాలు, వీడియోలు వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటున్నాయి. ఇదే వేగంతో ఏఐ అభివృద్ధి చెందితే గరిష్టంగా 1-2 ఏళ్లలోనే ఏది ఏఐ వీడియోనో ఏది నిజమైనదో చెప్పడం కష్టతరంగా మారవచ్చు. తమను నిరాకరించిన అమ్మాయిలపై పగ తీర్చుకోవడానికి కొందరు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. పిల్లలను శృంగార దృష్టితో చూసే వికృత మనస్కులు కూడా ఏఐ సాయంతో అలాంటి వీడియోలను రూపొందిస్తున్నారు. నిజానికి జనరేటివ్ ఏఐ టెక్నాలజీని వాడేవారు దాంతో అశ్లీల కంటెంట్ను సృష్టించకుండా ఉండడానికి ఏఐ సంస్థలు పలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. వాటిని క్లాసిఫైయర్స్ అంటారు. అవి 2 రకాలు. ఒకటి ఇన్పుట్ క్లాసిఫైయర్స్, రెండవది అవుట్పుట్ క్లాసిఫైయర్స్. ఇన్పుట్ క్లాసిఫైయర్లు వీడియో కంటెంట్ను రూపొందించడానికి వినియోగదారులు ఇచ్చే ప్రాంప్ట్లను తనిఖీ చేస్తాయి. అనుచితమైన ప్రాంప్ట్లు ఉంటే వాటిని బ్లాక్ చేస్తాయి. అలాంటి కంటెంట్ జనరేట్ చేయడం తప్పని చెబుతాయి. ఇక వినియోగదారులు ఇచ్చిన ప్రాంప్ట్ల ఆధారంగా తయారైన చిత్రాలు, వీడియోలు సురక్షితంగా ఉన్నాయా లేవా అని తనిఖీ చేసే బాధ్యత అవుట్పుట్ క్లాసిఫైర్లది. జనరేటివ్ ఏఐలను అభివృద్ధి చేస్తున్న ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇన్ని రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసినా వాటిలో ఉండే చిన్న లోపాలను ఆధారంగా చేసుకొని చాలామంది అశ్లీల కంటెంట్ను తయారు చేస్తున్నారు. 2024లో ప్రఖ్యాత అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ చిత్రాలను ప్రముఖ జనరేటివ్ ఏఐ మోడళ్లతోనే అశ్లీలంగా మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో జనరేటివ్ ఏఐని అభివృద్ధి చేస్తున్న కంపెనీలు దీనిపై దృష్టి సారించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఆయా కంపెనీలు తన ఏఐ మోడళ్లను అనుమతి పొందిన వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు మాత్రమే అందించాలని కోరుతున్నారు. అది కూడా షరతులతో మాత్రమే అందుబాటులోకి తేవాలని, ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించేలా చూడాలని వారు చెబుతున్నారు. అనుచిత ఏఐ, డీఫేక్ కంటెంట్ను తొలగించడానికి
ప్రభుత్వాలు చేసిన చట్టాలు సోషల్ మీడియాకు వర్తిస్తాయి కాబట్టి అవి అలాంటి కంటెంట్ను వెంటనే తొలగిస్తాయి. అలా కాకుండా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్స్ ద్వారా వైరల్ చేస్తే అప్పుడు ఏం చేయాలనే ప్రశ్న వస్తోంది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిత్యం సెకనుకు కొన్ని వేల లక్షల వీడియోలు, చిత్రాలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ పరిశీలించి అందులో ఏ కంటెంట్ ఏదో మామూలుదేదో గుర్తించే వ్యవస్థ, దానికి లేబులింగ్, మార్కింగ్ ఉందా లేదా గుర్తించే వ్యవస్థ సామాజిక మాధ్యమాల వద్ద ప్రస్తుతానికి లేదు. వాటిని గుర్తించడం ఏ టూల్స్కు కూడా కష్టం. అంతేకాక ఉద్దేశపూర్వకంగా సింథటిక్ కంటెంట్ను సృష్టించేవారు డిక్లరేషన్ కూడా తప్పుగా సమర్పిస్తే దాన్ని గుర్తించడం మరింత అసాధ్యం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ సమస్యకు చెక్ పెట్టే సమర్థమైన కఠిన చట్టాలు ఏవీ ప్రస్తుతం లేవు. ఈ నేపథ్యంలోనే పలు దేశాల ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు 2021 చట్టానికి పలు సవరణలను ప్రతిపాదించింది. నకిలీ కంటెంట్ను సులువుగా గుర్తించేందుకు వీలుగా లేబులింగ్, మార్కింగ్ను తప్పనిసరి చేసింది. అంటే ఏఐ జనరేటెడ్ వీడియోలు, చిత్రాలపై ఆ విషయం తెలిసేలా మార్కింగ్ చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై ఉంటుంది. అందుకోసం ఆయా ప్లాట్ఫామ్లు సదరు కంటెంట్ను అప్లోడ్ చేసిన వినియోగదారుల నుంచి డిక్లరేషన్ను తీసుకోవాల్సి ఉంటుంది. వీడియోలకైతే తెర మీద 10% స్థలం ఆక్రమించేలా, ఆడియోలకైతే మొదట్లో 10% సమయం అది సింథటిక్ కంటెంట్ అని తెలిసేలా లేబులింగ్ చేయవలసి ఉంటుంది. ఏదైనా కంటెంట్ చట్టవిరుద్ధమైతే న్యాయస్థానాలు దాన్ని తొలగించాలంటూ ఆదేశించినా, ప్రభుత్వం ఆదేశించినా సత్వరమే దాన్ని తొలగించాలి. ఈరోజు మనం డీఫేక్ వీడియోల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.